తీర్మానం చేయడం జరిగింది. అందుకు ముందుగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా చట్టసభలో ఒక నిర్ణయాన్ని తీర్మాన రూపం ద్వారా చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేయడానికి వచ్చేశాం. సోదరులు రేవంత్ రెడ్డి గారు ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభమైన ఒక దశాబ్దం తర్వాత దాదాపు ఒక 2 దశాబ్దాల నుంచి తను డిప్యూటీస్ కాకముందు నుంచే ఎంఆర్పిఎస్కు అందుబాటులో అండగా ఉన్న సోదరులు. ఎన్నో సందర్భాల్లోనూ వర్గీకరణ ఉద్యమంలో భాగస్వామైన వ్యక్తి. ఉద్యమాలకు వివిధ సందర్భాల్లో జరిగే ప్రతి కార్యక్రమానికి చేయూతనిచ్చిన వ్యక్తి కూడా రేవంత్ రెడ్డి గారు. అందుకనే సుప్రీంకోర్టు తీర్పు అనంతరం దేశంలో అందరికంటే ముందు శాసనసభలో వర్గీకరణకు అనుకూలంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి శాసనసభలో ప్రకటించడమే కాకుండా ఈరోజు షమీం అఖ్తర్ గారి నివేదికను ఆలస్యం చేయకుండా ఆమోదం తెలిపే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందుకు మేము ధన్యవాదాలు చెప్తూనే, అయితే శాసనసభలో తీర్మానం జరిగిన దాని ప్రకారం వర్గీకరణను స్వాగతిస్తున్నాం. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. కానీ కొన్ని లోపాలు రిజర్వేషన్ పర్సెంటేజ్ విషయంలో కానీ లేదా 1 గ్రూపు 2, 3 గ్రూపులకు సంబంధించిన విషయంలో ఒక్కొక్క కులం ఎందులో రావాలనే విషయంలో విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో అత్యంత వెనుకబడ్డ కులాలను ఎందులో చేర్చాలి, మధ్యస్థ కులాలను ఎందులో చేర్చాలి, బాగా డెవలప్ అయిన కులాలను ఎందులో చేర్చాలనే విషయంలో కొంత లోటుపాట్లు జరిగినట్టుగా మేము ఒక వినతిపత్రం ఇవ్వడానికి కూడా ప్రయత్నం ఇచ్చాం. దాన్ని సరిచేసుకోవడం ద్వారా పర్సెంటేజ్ విషయంలోనూ ఏ గ్రూప్లో ఎవరిని కలపాలనే విషయంలోనూ కొన్ని విజ్ఞప్తులు మేము చేయడం జరిగింది. లిఖితపూర్వకంగా కూడా ఇవ్వడం కూడా జరిగింది. అదే సమయంలో ఇక్కడ మేము మొదటి నుంచి ABCD వర్గీకరణ అనే డిమాండ్తో ముందుకు వచ్చేసాం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ జరిగినప్పుడు కూడా ABCDనే జరిగింది. బీసీలో ABCD వర్గీకరణ ఉన్నది. ఇంకా మైనార్టీలను కలిపి దాన్ని కూడా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లనే గ్రూపులకు 1, 2, 3 అనేది కాకుండా ఖచ్చితంగా ABCD అనే దాని మీద 4 గ్రూపులు చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. దానికి ఒక విజ్ఞప్తి చేశాం. దళితుల్లోనే అత్యధిక జనసంఖ్య గల వాళ్ళు మాదిగలు అవుతే, రెండో సంఖ్య గల జనాభా గల వాళ్ళు మాల సోదరులు అవుతే, మూడో అతిపెద్ద జనాభా గల సోదర వర్గం నేతకాని, నాలుగో దళితుల్లో 1,00,000కు పైగా 1,10,000 ఉండబడే సోదర వర్గం మా బుడగ జంగాలు. ఫస్ట్ గ్రూపులో బుడగ జంగాలను 1,10,000 ఉండబడే బుడగ జంగాలను కలిపి కొన్ని కులాలను కలిపి 1% ఇచ్చారు. కానీ మూడో అతిపెద్ద జనాభా గల నా నేతకాని సామాజిక వర్గాన్ని 3వ గ్రూపులోనే పెట్టారు. అంటే బిలో ఉండబడే 1,00,000 దాటిన కులాన్ని అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ABCD జరిగినప్పుడు B గ్రూపులో ఉండబడే బుడగ జంగాలు కొన్ని కులాలను తీసుకెళ్ళి 1 గ్రూపు చేర్చినట్టుగానే అట్లనే C గ్రూపులో ఉండబడే మాలలతో పోటీపడలేని జనసంఖ్యలో 2వ స్థానంలో ఉండబడే మాలల దగ్గర ఆ నేతకాని వర్గాన్ని ఒలేదాసరి, మహార్ ఇంకా కొన్ని దళిత కులాలను కూడా కలిపి ఒక ప్రత్యేక గ్రూపుగా కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మేము విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. అది న్యాయబద్ధమైన విజ్ఞప్తిగా పరిశీలించాలని చెప్పి మేము కోరడం జరిగింది. న్యాయబద్ధంగానే ఆయన సమస్య పరిష్కరిస్తాడని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఏది ఏమైనా